Hi, hello, welcome back to our channel NK Knowledge Presentations. So Sunday fun day Big Boss episode review. సో యాక్చువల్లీ నాకు ఒక చిన్న విషయం చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇది రికార్డ్ చేసి అప్లోడ్ చేసే దానికి నాకు 3-4 అవర్స్ టైం పడుతుంది అనమాట. సో బేసికలీ నేను టెక్నికల్గా కొంచెం వీక్, నాకు చాలా విషయాలు తెలియవు. సో నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ నుంచి డైరెక్ట్ లైవ్ పెడదామని అయితే అనుకుంటున్నాను. సో నాకు ఓన్లీ ఫోన్ సోర్స్ అనమాట. సో సిస్టమ్ అలాంటివి లేదు. సో ఎవరికైనా ఫోన్ సోర్స్ త్రో ఎలా లైవ్ ఇవ్వచ్చు అనేది ఎవరికైనా తెలుసుంటే సో ప్లీజ్ కామెంట్ చేయండి. సో నేను మండే ఎపిసోడ్ రివ్యూ నుంచి కూడా నేను అలాగే ఇస్తాను. అండ్ ఇలా అయితే నాకు లేట్ అయిపోతుంది, మార్నింగ్ కల్లా అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఫోన్ త్రూ అప్లోడింగ్ కాబట్టి లేట్ అవుతుంది. అండ్ మీకు ఎవరికైనా ఫోన్ లైవ్ నుంచి ఎలా చేయాలి అనేది తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వీక్ అంటే సండే ఫన్ డే కాకుండా ఇంకొక చిన్నది యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో సెకండ్ వీక్లో ఎవరు మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఎవరు ఇంకా లో అసలు గేమ్లో కనిపించలేదు, అసలు ఏం ఆడలేదు, అసలు ఇంకా వాళ్ళకి స్క్రీన్ అది రాలేదు, స్క్రీన్ స్పేస్ రాలేదు, ఎవరెవరికి రాలేదు అనేది కూడా సో ఈ రివ్యూ ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ నాకు తెలిసింది ఈ టుడే యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, శేఖర్ పాషా గారు ఎలిమినేట్ అవ్వకుంటే ఇంకెవరు ఎలిమినేట్ అయ్యేవారు అనే దాంట్లో ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఆ ఇద్దరు ఇంట్లో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవారు. సో వాళ్ళెవరు అనేది కూడా ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వేటకు వచ్చింది సాంగ్తోనైతే రివ్యూ మన ఎపిసోడ్ టుడే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకా కంటెస్టెంట్స్ని నాగ్ సార్ పలకరిస్తారు, అది కామన్. సో రాగానే సోనియా మీద పడతాడనమాట. సో నిన్న కొంచెం కొన్ని వర్డ్స్ చెప్పారు కదా ఎలా ఉంది హౌస్లో అని చేసి అడుగుతాడు. సో సోనియా నువ్వు ఒక సాంగ్ పాడు అని అంటాడనమాట. సో సార్ ఇప్పటికిప్పుడు అంటే నాకు రాదు అనేసి సోనియా చెప్తుంది. ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్ పాడతాను అంటే, లేదు ఇప్పుడే పాడాలి అని అంటే, చిన్నవాడితో అనే సాంగ్ ఏదో పాడుతుందనమాట. అది కొంచెం ఓల్డ్ సాంగే. సో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం విన్నానమాట ఆ పాట. సో అంత గుర్తులేదు నాకు. సో ఆ సాంగ్ పాడింది. నెక్స్ట్ వచ్చేసి క్లాన్ డివైడింగ్ చేస్తారు. ఎందుకంటే 3 క్లాన్స్ ఉంటే 2 క్లాన్స్ చీఫ్ సరిగ్గా వర్క్ చేయలేదు. సో ప్రైజ్ మనీ ఎక్కువ ఎర్న్ చేయలేకపోయారు. అండ్ బిగ్ బాస్ రూల్స్ పాటించలేదని ఇద్దరిని క్యాన్సిల్ చేశారు. సో ఆ ప్లేస్లో కొత్తగా హౌస్మెంట్స్ అబ్బాయిని చేసుకున్నారు. సో అంటే అబ్బాయి చీఫ్గా ఉండాలని ఎక్కువ మంది కోరుకున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డివైడింగ్ విష్ణు అంటే కంటెస్టెంట్స్ ఇష్టం, అంటే వాళ్ళు ఎవరి క్లాన్లో ఉండదు అనేది వాళ్ళ చాయిస్ అని అయితే బిగ్ బాస్ చెప్తారు, నాగ్ సార్ చెప్తారు. సో దాని ప్రకారంగా అయితే ఇచ్చేస్తారనమాట. సో విష్ణు వచ్చేసి నిఖిల్ క్లాన్లో ఉంటాను అని చెప్తుంది. నిఖిల్ క్లాన్లో ఎందుకు ఉంటావు అని చెప్తే, సార్ పృథ్వీ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి ఆపోజిట్కి వెళ్దామని అంటే, పృథ్వీ అబ్బాయి టీంలోకి వెళ్తారని అనుకుందేమో, యాక్చువల్లీ అలా అనుకున్నాను అని అయితే చెప్తుంది అనమాట. సో అప్పుడు నాగ్ సార్ అడుగుతారు, నిఖిల్ ఎందుకు కావాలి, అబ్బాయి ఎందుకు వద్దు అని అంటాడనమాట. సో అబ్బాయిని నువ్వు 2 టైమ్స్ ఎందుకు రిజెక్ట్ చేసావు, సో అక్కడ రిజెక్ట్ చేసావు అంటే ఎక్కడ అంటే చీఫ్ని ఎన్నుకోవాలని చెప్పినప్పుడు కూడా చీఫ్గా మనకంటే అయితే బాగుంటుంది అని అయితే చెప్తుంది అనమాట. అబ్బాయి వద్దు అని చెప్తుంది. సో అబ్బాయి అక్కడ బ్లాక్ ఇచ్చావు, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా అని అంటే, అబ్బాయి బయాస్డ్గా ఉంటాడు సార్ అని అంటుంది. మరి ఎవరి విషయంలో అంటే, అయ్యో ఇరుక్కున్నాను అని చెప్పేసి అంటుంది. సో ఇంకా అప్పుడు వచ్చేసి సోనియా విషయంలో కదా అని నాకు సార్ అడుగుతారు. సో అవును సార్ అని అయితే చెప్తుంది అనమాట. సో శేఖర్ పాషా వచ్చేసి నిఖిల్ టీంలో ఉంటాను నేను అని అంటాడు. ఎందుకు అని అంటే, నిఖిల్ ఎక్కువ లిజనింగ్ స్కిల్స్ వినడానికి ఎక్కువ ఇష్టపడతాడు అంటే నువ్వు మాట్లాడితే వినేవాళ్ళు నీకు కావాలా అని చెప్పి నాకు సార్ అడుగుతారు. ఫన్నీగానే అడుగుతారు. అంటే అబ్బాయి వినడా అని అంటాడు.
అలా ఏం కాదు సార్ అని అయితే చెప్పేస్తారనమాట అక్కడ. ఇంకా అభయ్ మణికంఠ వచ్చేసి మణికంఠ కూడా అభయ్ క్లాన్లోకే వెళ్తాడు. ఎందుకంటే అభయ్ ఇంకా లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అంటే ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది నేను చూడాలి అనుకుంటున్నాను సార్, అందుకోసమని వెళ్తున్నాను అని అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి నా మూడ్ స్వింగ్స్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాడు అనేది కూడా చూడాలి సార్, అందుకోసమే వెళ్తాను అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి నబీల్ అఫ్రీద్ కూడా అభయ్ టీంలోకి వెళ్తాను అని అంటాడు. టాస్క్లో అభయ్ టీంకి టాస్క్లో బాగా ఆడేవాళ్ళు కావాలి, సో నేను బాగా ఆడతాను కాబట్టి అభయ్ టీంకి వెళ్తాను అని చెప్తాను. సో అంటే నువ్వు బలవంతుడు ఒకరైనా ఉండాలి కదా, అందుకోసమే నేను అభయ్ టీంకి వెళ్తాను అని చెప్తాడనమాట. నెక్స్ట్ సీత వచ్చేసి నిఖిల్ టీంకి వెళ్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ టైం నిఖిల్ మాట్లాడినప్పుడు సో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇప్పుడు ఐ లైక్ నిఖిల్, సో దాట్స్ అందుకోసమే వెళ్తున్నాను అని అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అనమాట. ప్రేరణ వచ్చేసి అభయ్ టీంకి వెళ్తుంది. ఇప్పటివరకు ఒక గర్ల్ కూడా ఆ క్లాన్లో లేదు. ఇంకొక విషయం ఏంటంటే అభయ్ నా బర్త్డే, సో ఇంకా మా మైండ్స్ కనెక్ట్ అయ్యాయి. సో నేను ఆ గ్రూప్లో ఆ క్లాన్లో ఉంటే నాకు బెటర్ అని అయితే చెప్తుంది అనమాట. సో అలా ప్రేరణ కూడా అభయ్ టీంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కూడా అభయ్ టీంలోకి వెళ్తారు. ఎందుకంటే అభయ్ లీడర్షిప్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను, అందుకోసమని వెళ్తున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ సోనియా వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్తుంది అనమాట. సో నా అవసరం నిఖిల్కి ఉందనిపిస్తుంది. సో నా గైడెన్స్ నిఖిల్కి అవసరం. అసలు ఆమె గైడెన్స్ ఏమి ఇస్తుంది, ఏమి ఇవ్వదు. అసలు ఇద్దరు కూర్చుంటారు, పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్తుంది, కానీ నువ్వు ఇలా చేయకు నువ్వు ఇలా ఉండు అని అయితే చెప్పలే. కానీ పృథ్వీకి మాత్రం ఒక సజెషన్ అయితే ఇచ్చింది, సో నువ్వు కొంచెం హైపర్ తగ్గించుకో అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్తా అని అంటాడు. నిఖిల్ క్లాన్లోకి ఎందుకు అని అంటే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు, ఆ ఎమోషనల్ని తగ్గించాలనుకుంటున్నాను అందుకే వెళ్తున్నాను అని అంటే అప్పుడు నాకు సార్ అంటారు నిఖిల్ లాస్ట్ టైం నేను ఎవరు నామినేట్ చేశారో తెలుసా అంటే మై బ్రదర్స్ అని చెప్తాడనమాట. సో ఎస్ సార్ తెలుసు సార్ అని అంటారు. సో ఓకే అని నాకు సార్ అంటారు. ఇంకా యష్మి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైనిక మిగులుతారు. సో వాళ్ళ చాయిస్ అనుకుంటున్నారా మీ చాయిస్ అనుకుంటున్నారా అని చెప్పేసి నిఖిల్ అండ్ అభయ్ని అడుగుతారు. అంటే వాళ్ళిద్దరు వాళ్ళు నచ్చిన క్లాన్లోకి వెళ్తారా లేకపోతే మీరు చూస్ చేసుకుంటారా ఎవరు కావాలని అయితే నాకు సార్ అడుగుతారు. అప్పుడైతే తను యష్మి అభయ్ని చూస్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఉన్నది ఒకటే కాబట్టి నైనిక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నెక్స్ట్ ఇంకా ఈ రెండు క్లాన్స్కి నేమ్స్ పెట్టాలి, ఏం నేమ్ పెడతారో నిఖిల్ క్లాన్కి ఏమో విష్ణుని నేమ్ పెట్టమని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అభయ్కి ఏమో ప్రేరణ నేమ్ పెట్టు అని అడుగుతారు. అప్పుడు విష్ణు వచ్చేసి సూర్యశక్తి అంటది అనమాట. సూర్యశక్తి అంటే నో సార్ ఓన్లీ శక్తి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంతార అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఒకరిని సేవ్ చేస్తారు. ఆ సేవ్ అయ్యే ఒకరు ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే నైనిక సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 1 సేవింగ్ మొత్తం 8 మెంబర్స్ సెకండ్ వీక్లో నామినేషన్లో ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ బాక్సులు తెప్పిస్తారనమాట. సో నిఖిల్ అండ్ అభయ్తో ఆ బాక్సెస్ ఎవరైతే నామినేషన్ ఉన్నారో వాళ్ళ బాక్సెస్ తెప్పిస్తారు. అందులో ఆ బాక్సెస్లో రెడ్ బాల్ వస్తే అన్సేఫ్, గ్రీన్ బాల్ వస్తే సేఫ్. అందులో విష్ణుకి గ్రీన్ బాల్ వస్తుంది. సో విష్ణు సేఫ్ అవుతుంది అనమాట. సేవ్ అయిన తర్వాత అందరూ కంగ్రాట్స్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోనియా అక్కడ విష్ణుప్రియని హక్ చేసుకుంటుంది. అప్పుడు నాకు సార్ అంటారు వావ్ సోనియా విష్ణుప్రియని హక్ చేసుకుంది, సూపర్ విజువల్ కదా అని స్మైల్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి చిత్రం విచిత్రం అనే ఒక టూ ఫొటోస్ని పెట్టి దానికి నేమ్ పెట్టాలి. పక్కన ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ ఉంటుంది. సో దాని నేమ్ సన్సెట్, బ్రోకప్ అలాంటివి ఉంటాయి అనమాట. సో అవి 2 టీమ్స్ కాంతరా అండ్ శక్తి టీమ్స్తో ఆడిస్తారు. ఇందులో వచ్చేసి కాంతరా టీం గెలుస్తుంది అనమాట. సో కాంతరా టీం గెలిచిన తర్వాత సో వీళ్ళకి ఇక్కడ అంటే గేమ్ మిడిల్లో నిఖిల్ ఇక్కడ ఇంకొక సేవ్ చేస్తారనమాట. సో చిన్న పాట్స్ వస్తాయి, పాట్స్లో దాన్ని ఇంకా
కొడితే అందులో ఎవరికైతే గోల్డ్ కాయిన్ వస్తుందో సో వాళ్ళు సేవ్ అవుతారనమాట. సో ఇక్కడ వచ్చేసి మణికంఠ సేవ్ అవుతారు. సో అప్పుడైతే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాడు, ఎవరైతే నేను హోట్ చేసి ఇక నామినేషన్ నుంచి సేవ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. గోల్డ్ ఇది ఎంత ప్లేన్గా ఉందో అలాగే ఆడతాను అని చెప్తాడు. కొంచెం నవ్వుతూ కూడా ఆడు అని చెప్పి నాకు సార్ అని అయితే సజెషన్ ఇస్తారు. సో అక్కడ అదొక సజెషన్ లాగే తీసుకోవాలి అనమాట. సో మనోడు కొంచెం నెక్స్ట్ వచ్చేసి గేమ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి లాస్ట్లో వచ్చేసి బ్రోకప్ ఉంటుంది, ఒక ఫోటో లవ్ సింబల్ ఉండే కార్ అదైతే పృథ్వీ చెప్తాడనమాట. సో బ్రోకప్ అని చెప్పేసి. సో ఇంకా మీరు ఎవరైతే బ్రోకప్ స్టోరీ చెప్తారో బ్రేకప్ స్టోరీ వాళ్ళకి హ్యాంపర్ ఇస్తాను, హ్యాంపర్ ఆర్ 15,000 ప్రైజ్ మనీ అనమాట. సో అది ఇస్తాము అని చెప్తారు, నాట్ ప్రైజ్ మనీ, సో 15,000 మనీ. సో అలా చెప్తారు అక్కడ. అప్పుడైతే సీత నా స్టోరీ చెప్తాను సార్ అని చెప్తుంది. అంటే 5 years లవ్ చేశాను, సో ఇంట్లో వరకు చెప్పాను, పెళ్ళికి కూడా ఓకే అన్నారు. సో ఆ తర్వాత 6 months బ్రేకప్ అయిపోయింది. బట్ ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నన్ను 1 year నుంచి చీట్ చేస్తున్నానని తెలిసింది. అందులో నుంచి నేను బయటికి రావడానికి చాలా టైం పట్టింది, సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళాను అని అయితే చెప్తుంది అనమాట. సో అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఎవరినైనా అడగాలి, మాట్లాడాలి. సో మనము ఉన్న చోట మనం ఉంటే మనకి ఏది రాదు అని అయితే అర్థమైంది. సో ఆ తర్వాత చాలా బాగా సర్వైవ్ అయ్యాను అని చెప్తారు. సో అప్పుడు నాకు సార్ ఆ లైఫ్ బాగుందా ఈ లైఫ్ బాగుందా అంటే, సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది వెళ్ళిపోయిందే బెటర్ అనిపిస్తుంది సార్ అని అయితే చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ 15,000 అయితే వీళ్ళు శక్తి టీం గెలుస్తుంది. శక్తి టీం గెలిస్తే ఇందులో వచ్చేసి ఈ 50,000 ప్రైజ్ మనీలో కలిపేద్దాం సార్, హ్యాంపర్ వద్దు అని చెప్తారనమాట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 1 సేవ్ చేస్తారు, అక్కడ మాత్రం సీత సేవ్ అవుతుంది. సో 4 boxes తెప్పిస్తారు, సీత సేవ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాల్ అందులోనే ఇంకా పృథ్వీ కూడా సేవ్ అవుతారనమాట. సో ఇద్దరిని ఒకేసారి సేవ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఆదిత్య అండ్ శేఖర్ టాప్ 2లో ఉన్నారు, సో బాటమ్ 2లో ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి బ్రేక్ ఇస్తారు. బ్రేక్ తర్వాత ఏంటంటే అంటే బిగ్ బాస్ సీజన్ 8 అంటే ట్విస్టులు ఉంటాయి. సో ఇంకా బిగ్ బాస్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనమాట. సో కాబట్టి బాటమ్ 2 ఆడియన్స్ ఆదిత్య అండ్ శేఖర్ పాషా గారిని బాటమ్ 2లో ఉంచారు కాబట్టి సో ఇక్కడ ఇందులో ఒకరిని హౌస్ మెంట్సే సెలెక్ట్ చేసి ఇంటికి పంపించాలి అని చెప్తారనమాట. సో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి దండలు వేసి చెప్పాలి. సో అక్కడ దండలు కూడా తెప్పిస్తారు. సో హౌస్ లోపల ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అంటే సో చాలామంది ప్రేరణ, విష్ణు, మణి, సోనియా, యష్మి, పృథ్వీ, అభయ్, నైనిక వీళ్ళందరూ కూడా ఆదిత్య పేరు చెప్తారు. ఆదిత్య ఏంటంటే తనకు ఆ హంగర్ ఉంది, శేఖర్ పాషా గారికి లేదు, డిస్టర్బ్ అవుతున్నారు, ఇంకా హౌస్లో ఉంటే ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు కాబట్టి అనేది బయటికి పంపించడమే బెటర్. సో అందరూ ఆల్మోస్ట్ అదే ఆన్సర్ చెప్తారనమాట. సో అన్ని వర్క్స్ బాగా చేస్తారు ఆదిత్య గారు. సో ఆయనకి మాత్రం ఛాన్స్ ఇస్తే ఆయన గేమ్స్ టాస్క్లు ఆడి చూపించాలని అనుకుంటున్నారు కాబట్టి ఆదిత్య గారు ఉంటే బాగుంటుంది అని అయితే వీళ్ళందరూ చెప్తారనమాట. సో స్పిరిట్ అందరూ సేమ్ రీజన్ చెప్తారు. ఒక సీత మాత్రం శేఖర్ పాషా గారు ఉండాలి. సో అంటే శేఖర్ పాషా గారు లేని ఇల్లును ఊహించుకోలేమని చెప్పి సీత వెళ్ళి చెప్తుంది అనమాట. తర్వాత అందరు చాలా వరకు మీరు ఆదిత్య గారు ఉండాలనుకుంటున్నారు కాబట్టి శేఖర్ పాషా గారిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి శేఖర్ పాషా గారు మీరు వెంటనే స్టేజ్ పైకి వచ్చేయండి అని నాకు సార్ పిలుస్తారు. అప్పుడు ఆయన మోకాళ్ళ మీద పడేసి అందరు ఏడుస్తారు, మోకాళ్ళ మీద పడి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తారనమాట శేఖర్ పాషా. సో అదైతే చాలా నచ్చుతుంది. ఉన్నది 2 weeks అయినా కూడా అందరూ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నాకు సార్ పర్సనల్ రీజన్స్ చెప్పి ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి పర్సనల్ రీజన్స్ చెప్పలేక అట్లా చెప్పారు. బట్ ఆయన జోక్స్ వేశారు, ఆయన ఆడే దగ్గర ఆడారు, ఆయన సజెషన్స్ ఇచ్చే దగ్గర ఇచ్చారు. సో ఎక్కడ తగ్గారు అక్కడ తగ్గారు, ఎక్కడ నెగ్గాలో అక్కడ కూడా నెగ్గారు ఆయన శేఖర్ పాషా గారు. అండ్ ఇంకా పర్సనల్గా రీజన్స్ చెప్పకూడదు కాబట్టి ఇలా చెప్పేశారు అందరూ అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే
ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా మీ హార్ట్స్ని గెలిచాను అని అయితే చెప్తారనమాట. సో నబీల్ అండ్ ఆదిత్య గేట్ వరకు ఎత్తుకొని వెళ్ళేసి అన్ని దండలు వేసేసి గేట్ వరకు ఎత్తుకొని వెళ్ళి మరి సెండ్ ఆఫ్ ఇస్తారు. సో సీత చాలా ఏడుస్తుంది, నిఖిల్ వచ్చి ఓదారుస్తాడు. ఆ తర్వాత ఇంకా శేఖర్ పాషా స్టేజ్ పైకి వస్తారు. సో వచ్చిన తర్వాత అక్కడ మన ఇది ఏవి ప్లే చేస్తారు. సో ఏవి చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయిన తర్వాత సో ఎవరు రియల్ ఎవరు ఫేక్ ఒక ముగ్గురు పేర్లు చెప్పేసి వెళ్ళు ఎవరు ఇంకా మాస్క్తో ఉన్నారు అని అంటే రియల్ ఎవరైతే ఉన్నారు అంటే సీత అని చెప్తారు. తను చాలా రియల్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకా జెన్యున్గా ఆడుతుంది అని చెప్తారు. ఇంకొకరు ఏంటంటే విష్ణు అంట. విష్ణు అయితే చాలా ఇన్నోసెన్స్కి డిక్షనరీలో ఇంకో వర్డ్ అయితే విష్ణు అని చెప్పేస్తాడు. సో ఇది నిజమే. సో తనది క్లీన్గా ఆడుతుంది అనమాట, క్లీన్గా ఆడుతుంది. సో చాలా అంటే చాలా బాగా ఆడుతుంది విష్ణు. నెక్స్ట్ ఇంకా టాస్క్లో కూడా అబ్బాయిలు అమ్మాయిలు అని చూసుకోకుండా అబ్బాయిలు ఉన్నారు కదా అమ్మో నేను వెళ్ళకూడదు అనుకోకుండా కూడా ఆడుతుంది. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసాం, మీరు చూసారు, నేను చూసాను. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కొన్నిసార్లు వైలెన్స్ బిహేవ్ చేస్తా అనుకుంటుంది, కానీ తను చాలా జెన్యున్ అయిన ఎనర్జెటిక్గా ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అమ్మాయికి అని చెప్తారు. వీళ్ళు రియల్గా ఆడుతున్నారు అని చెప్తారు. ఎవరైతే నెక్స్ట్ విష్ణు గురించి అయితే విష్ణు నువ్వు ఎలా బతుకుతావో ఏమో అనేస్తాడు. సో అలా అంటే తను అంత ఇన్నోసెంట్ అని ఎందుకంటే శేఖర్ పాషా గారు సో మనుషులు నిట్టే చదివేస్తారు. సో ఆయనే చెప్పారు అంటే ఇట్స్ ట్రూ అండ్ మనం కూడా చూస్తున్నాం. సో ఇంకెవరెవరు ఇంకా తర్వాత కిరాక్ సీత ఐ లవ్ యూ సో శేఖర్ అన్న అని చెప్తుంది. సో అప్పుడు నాకు సార్ అంటారు అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యూ శేఖర్ అంటే అన్నిటికన్నా బెస్ట్ వ్యూ లవ్ యూ అని అంటాడు. సో ఫేక్ ఎవరున్నారు అంటే సోనియా మొహం చూస్తే నవ్వు మొహం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే నామినేషన్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం మహంకాళిలా ఉంటుంది. సో అంటే నాకు సార్ అంటారు ఇద్దరు సోనియాలు ఉన్నారనమాట అంటే ఎస్ సార్ అని చెప్తాడు. నెక్స్ట్ మణికంఠ ఫేక్ ఫేస్ పెట్టుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది అని అంటాడనమాట. సో ఎందుకంటే తన అంటే ఒకరితో క్లాష్ అక్కడ వచ్చినప్పుడు అక్కడ సైలెంట్గా ఉండి ఫేస్ ఎక్స్ప్రెషన్ని దాచేసి ఇంకో దగ్గర దాన్ని తీస్తాడు అని అయితే నాకు అనిపించింది సార్ అని చెప్తాడు. అంటే క్యాలిక్యులేటెడ్గా ఉంటాడా అని నాకు సార్ అంటే అవును సార్ అని అవునని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు ఒకసారి నామినేట్ చేశారు, 2 times నామినేట్ చేశారు. బట్ నేను ఒకసారి నామినేట్ చేసినందుకు సో నన్ను సూటిపోటి మాటలతో సో అలా అని అంటే తను తీసుకోలేకపోయాడు. సో అలా ఉండకుండా క్లీన్గా ఉంటే బెటర్ అని అయితే నేను అనుకుంటున్నాను అని అయితే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మనము ఎవరు అంటే ఈ సెకండ్ వీక్ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా ఆడారు, ఎవరు చాలా లోగా ఆడారు అనే విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నాకు అనిపించింది అన్ని క్యాలిక్యులేట్ చేశారు. టాస్కులు కానీ ఇంట్లో వర్క్ కానీ అందరితో మాట్లాడడం కానీ సో ఎవరెవరు హిట్ అని అయితే నాకు అనిపించింది అని అంటే ఎందుకు అనేది కూడా చెప్తాను. సో యాక్చువల్లీ మణికంఠ సో ఎంటర్టైన్ చేశాడు, టాస్క్లు ఆడాడు. సో నెక్స్ట్ అందరితో ఇంకా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు, అదైతే నాకు అనిపించింది. నెక్స్ట్ విష్ణుప్రియ ఆల్సో అంటే విష్ణుప్రియ తనకిచ్చిన టాస్క్ని ఆడడానికి ట్రై చేసింది. 1 టాస్క్లో కూడా విన్ అయింది, పార్టిసిపేషన్ అయితే ఉంది తనది. సో ఇంకా తనకిచ్చిన వర్క్ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇంకా సీత కూడా సేమ్ తిని కూడా హిట్టే అని అయితే నేను అంటున్నాను. సో ఎందుకంటే తన టాస్క్ కోసం చాలా ఆడింది, దెబ్బలు కూడా తగిలాయి తనకు, అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఆడింది. ఎందుకంటే ఆ గేమ్ విన్ అయితేనే వాళ్ళ క్లాన్కి ఫుడ్ అని తనకు తెలుసు కాబట్టి సో ప్రాణం పెట్టి ఆడింది. సీత కూడా హిట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకెవరైనా హిట్ ఉన్నారంటే నబీల్ అఫ్రీద్ చాలా అంటే చాలా టాస్క్లో బాగా ఆడాడు, ఫీల్ అయ్యాడు. సో సపోర్ట్ కోసం చూస్తున్నాడు. సో హీ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ బట్ హీ వాంట్ సపోర్ట్.
అంటే ఎవరి నుంచి అంటే వాళ్ళ క్లాన్ నుంచి కానీ. సో తనకంటూ ఒక అన్నీ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ వీక్ అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ కంటెంట్ పరంగా లేకపోయినా టాస్క్ల పరంగా అయితే బాగున్నాడు. ఒక టాస్క్ కూడా వ్యాక్స్ టాస్క్ కూడా గెలిచాడు. సాప్స్ టాస్క్ కూడా తనే విన్న, బట్ పౌల్ ఆడడం వల్ల ఎవరైతే ప్రేరణ సంచాలక్ యష్మి మాటలు విని ఇట్లా చేసిందో, సో దానివల్ల, లేకపోతే ఆ టాస్క్ కూడా విన్న నబీల్ అఫ్రీదే. నెక్స్ట్ వచ్చేసి నైనికా విషయంలో వచ్చేస్తే యావరేజ్ అని చెప్పాలి. సో తనకి ఒక ఎమోషనల్ తప్ప, సో తనకి పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదు. బట్ ఏంటంటే నిఖిల్ని ఓదార్చడం, ఇంకా ప్రేరణని ఓదార్చడం దగ్గరికి ఆగిపోయిందనమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సంచాలకుగా ఫెయిల్ అయింది. సో ఈ వీక్ అంతా కూడా తనది కొంచెం తగ్గింది పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. నెక్స్ట్ యష్మిది ఎంటర్టైన్మెంట్ పరంగా అంటే మనకి అన్సీన్లో ఉంది కానీ ఇక్కడ చూపించలేదు. ఎంతసేపు కన్నింగ్ అదే ఉంది. సో గేమ్ పరంగా అయితే ఉంది, బట్ కన్నింగ్గా ఉంది కాబట్టి యావరేజే తను కూడా. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అంటే ఫుల్లీ ఎమోషనల్ అనమాట. ఫుల్లీ ఎమోషనల్ ఫుడ్ లేదు ఎమోషనల్ అవ్వడం. బట్ ఏంటంటే ఒక విషయంలో ఏంటంటే యాక్చువల్లీ హౌస్ మొత్తాన్ని తన చుట్టూ తెప్పించుకున్నాడు. సో ఎమోషనల్ అవ్వడము, డల్లు కూర్చోవడము, అందరు వచ్చి పలకరించడం, మాట్లాడటం, ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర ఎమోషనల్ అవ్వడం, హగ్ తీసుకోవడం ఇదే సరిపోయింది. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారు అంటే శేఖర్ పాషా గారు అక్కడక్కడ, అంటే పాపం వాళ్ళకి ఛాన్స్ లేదనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే టాస్క్ల దగ్గర కానీ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా స్కోప్ ఉన్న దగ్గర మాత్రం మాట్లాడాడు. అండ్ నెక్స్ట్ అభయ్ వచ్చేసి చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నాకైతే అభయ్ ఇంకా మాస్క్తోనే ఉన్నాడు అనిపిస్తుంది. సో నిజంగానే మాస్క్తోనే ఉన్నాడు, బట్ ఇప్పుడు బయటపడుతుంది అనమాట. ఎప్పుడైతే నామినేషన్లు కూడా చాలా సేఫ్గా వేస్తాడు. ఎందుకంటే నిన్ను ఇలా చూడాలనుకుంటున్నా పాజిటివ్ పాయింట్తో వేస్తాడనమాట. సో దట్ ఈస్ ద సేఫ్ గేమ్ అనమాట. సో నేను ఇలా చూడాలనుకుంటున్నాను అంటే నీ దగ్గర ఇది లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అనడానికి, నిన్ను ఇలా చూడాలనుకుంటున్నా అనడానికి చాలా తేడా ఉంది అక్కడ. సో దీన్ని వాడుతున్నాడు అనమాట. పాజిటివ్ వర్డ్స్తోని వాళ్ళని నామినేట్ చేయడం వల్ల చాలా సేఫ్గా ఆడుతున్నాడు. బట్ తన మాస్క్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో బయటపడే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆదిత్య ఓం గారు అన్ని వర్క్స్ బాగా చేస్తున్నారు. బట్ ఏంటంటే అతని ఫీల్ అవుతున్నాడు ఏమని, నేను తను టాస్క్లు ఆడగలను అని, అంటే చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగాల అంటే ఒక గేమ్ ఈజ్ గేమ్. సో దాన్ని గేమ్ లాగా తీసుకుంటే చిన్న పెద్ద అని కాకుండా, సో నేను ఆడతాను, సో నాకు ఇవ్వండి అనడంలో తప్పు లేదు. సో ఆయన ఇంకా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో వచ్చి ఆడితే షీఈజ్ అంటే తను కూడా చాలా రాక్గా ఆడగలడు అని అయితే నాకు అనిపిస్తుంది. తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, బట్ ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారు అని అంటే పృథ్వీ టాస్క్ వైజ్గా బాగానే ఆడుతున్నాడు కానీ ఫౌల్ బాగా ఆడుతున్నాడు, హైపర్ ఉంది. సో హైపర్ అదంతా తగ్గించుకుంటే ఓకే. నెక్స్ట్ ఈ 3rd వీక్ వచ్చేసరికి ఇంకా సోనియా ఏంటంటే రేలంగి మావయ్యలాగా కాకుండా చిన్నోడా పెద్దోడా అనుకుంటా ఇతన్నొకరిని లాస్ట్ వీక్ ఫుటేజ్ అంతా చూస్తే పక్కన ఎక్కడ చూసినా పృథ్వీ ఆర్ నిఖిల్ ఆర్ అభయ్, ఈ ముగ్గురు దగ్గరనే అవుతుంది తప్ప ఇంకా వేరే అదర్ పర్సన్ దగ్గర కూర్చొని మాట్లాడినట్టయితే ఎప్పుడు అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మన ఈ టాస్క్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కూడా నిఖిల్ పక్కనే కూర్చుంటుంది. మళ్ళీ తర్వాత ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి అయితే ఫీల్ అవుతుంది అనమాట. సో పక్కన కూర్చోడం ఎందుకు, అలా ఫీల్ అవ్వడం ఎందుకు? సో గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అయిపోతుంది కదా. సో ఒక టాస్క్ వచ్చింది తనకు, అందులో మాత్రం సంచాలకుగా ఓకే బాగా చేసింది. బట్ ఏంటంటే తనకు ఒక టాస్క్ వచ్చింది, అందులో పడిపోయింది. ఆ తర్వాత తను చేసింది ఏం లేదు, బ్యాక్ పిచ్చింది తప్ప అని అయితే నేను చూసిన వరకు అయితే అదే ఉంది. సో దాంతో మాత్రం విన్నర్ అయిపోరు కాదు, విన్నర్ అవ్వరు. సో ఇంకా స్ట్రాటజీ అంటే తినేదైనా శివాజీ గారిలాగా యావర్ పెద్దోడు, కానీ తను శివాజీ గారు అలా అనుకోలేదు. సో ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం కానీ అలాంటి
అలాంటివి ఏమీ కూడా చేయలేదు. సో నీ గేమ్ నువ్వు వాడు. వాళ్ళు ఎంతవరకు ముగ్గురు కూడా లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఒకటే చెప్పారు, మీ గేమ్ మీరు ఆడండి, మీ గేమ్ మీరు ఆడండి, మీరు గేమ్ మీరు ఆడండి. ఎమోషనల్గా వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు మాత్రం బూస్టప్ ఇచ్చారు, అంతే తప్ప ప్రతిదీ అడుగడుగులో నువ్వు ఇలా చేయి అలా చేయని అయితే చెప్పలేదు. సో ఇంకా సోనియా విషయానికి వస్తే మాత్రం నాకు సార్ అయితే చాలా హింట్స్ ఇచ్చారు. సో మరి వాటిని బేస్ చేసుకొని ఈ వీక్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ వీక్ నామినేషన్ ఎవరిని చేస్తుంది, ఎలా ఉంటుంది, ప్రోమోలో అయితే తను చూపించలేదు. అంటే నామినేషన్ దాంట్లో అయితే తననైతే ఇంకా చూపించలేదు. సో ఎలా ఉండబోతున్నాయి ఏంటి, నెక్స్ట్ ఎవరెవరిని ఎలిమినేట్ చేశారు, నామినేట్ చేశారు, ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ థర్డ్ వీక్ ఎలాంటి గేమ్స్ ఉండబోతున్నాయి. సో ఇప్పుడు టఫ్ అనమాట. టఫ్ అభయ్ ఒక్కరు ఒకవైపు ఉన్నాడు, అందరూ పృథ్వీ వీళ్ళు క్లోజ్ నలుగురు కదా. సో వీళ్ళు నిఖిల్ అండ్ పృథ్వీ కూడా సోనియా అండ్ పృథ్వీ కూడా నిఖిల్ వైపు వెళ్ళారు. సో కాబట్టి ఇప్పుడైతే సోనియా విష్ణుతో మాట్లాడుతుంది. సో ఫర్దర్గా ఎలాంటి గొడవలు రావు, ఒకే క్లాన్ కాబట్టి రావు అని అనుకుంటున్నాం, బట్ చెప్పలేము, ఎందుకంటే సోనియా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో తనకి పాయింట్ దొరికిందా, అది చిన్నది కాదు పెద్దదైనా చిన్నదైనా కూడా. సో పాయింట్ ఈజ్ పాయింట్ యాక్చువల్లీ, అంటే ట్రిగర్ చెయ్యాలి, వర్డ్స్ లాగాలి, మళ్ళీ వర్డ్స్ వాళ్ళని అనాలి. సో ఇది మాత్రమే గేమ్ కాదు. సో అన్నీ ఆడితేనే, అన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తేనే గేమ్ అనేది నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరెవరు చేంజ్ అవుతారు అనేది చూడాలి. అండ్ నిఖిల్ అండ్ ఇప్పుడు చాలా వరకు అబ్బాయి సేఫ్ గేమ్ ఆడారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరి ఇది అబ్బాయిది బయటపడుతుంది అనమాట. సో నిఖిల్కి అబ్బాయికి పోటీ కాబట్టి ఆయన రియల్ ఫేస్ వేరే, ఇంకా ఇప్పటివరకు అయితే ఏదైతే బయాస్డ్గా ఉండి చెప్పాడు, ఇప్పుడు సోనియాకి బయాస్డ్గా ఉండలేడు. సో ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అని అయితే చూడాలి. ఎందుకంటే గేమ్ ఈజ్ గేమ్ కాబట్టి గేమ్లో బయాస్డ్గా ఉన్నా, సో వేరే వాళ్ళ కోసము ఇంకా తప్పుడు జడ్జిమెంట్లు ఇచ్చినాను, ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఆల్రెడీ యష్మి విషయంలో ప్రూవ్ అయింది. అండ్ ఇంకొకటి నేను చూడాలనుకుంటున్నాను, ఈ వీక్ యష్మి లాస్ట్ టైం చాలా ఓవర్ యాక్షన్ చేసింది కదా, ఈ వీక్ ఎలా ఉంటుందని అయితే నేనైతే ఈగల్లీ వెయిటింగ్ అనమాట. ఆ డ్యాన్స్లు, ఆ కామెంట్ చేయడాలు అవన్నీ తగ్గిస్తారా, ఉంచుతారా, గేమ్ని మార్చుకుంటారా అనేది అయితే చూడాలి. సో ఈ వీక్, ఈ సెకండ్ వీక్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ సీజన్లో ఎవరు విన్నర్ అని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరము. సో థ్యాంక్ యూ.